హాయ్ ఫ్రెండ్స్, స్టూడెంట్ బడి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అటెండర్ ఉద్యోగాల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అఫీషియల్ వెబ్సైట్లో ఫుల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ ఫుల్ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని చివరి వరకు చూడండి. 10,000కు పైగా పోస్టులు ఉన్నాయి. కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్ తోటి ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ వీడియోని అస్సలు మిస్ కావద్దు. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు స్టాఫ్ సెలక్షన్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ 2019కి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఈ లింక్ను ఓపెన్ చేయగానే మనకు నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మనకి ఇక్కడ డేట్ అయితే ఈరోజు డేటే ఉంది. ఇక మల్టీ టాస్కింగ్ నాన్ టెక్నికల్ స్టాఫ్ ఎగ్జామినేషన్ అని ఉంది. సో ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసినట్టయితే సో సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆన్లైన్ అప్లికేషన్స్ రిజిస్ట్రేషన్ అనేది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఈ రోజు నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 29వ తారీఖు వరకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీగా ఇచ్చారు. ఇక లాస్ట్ డేట్ ఆఫ్ రిసిప్ట్ అప్లికేషన్ 29వ తారీఖు వరకు ఉంటుంది మే. ఇక లాస్ట్ డేట్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ పేమెంట్ వచ్చేసి సో మే 31వ తారీఖు వరకు లాస్ట్ పేమెంట్ చేసిన వాళ్ళు ఆ తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ జనరేషన్ ఆఫ్ ఆఫ్లైన్ ఛానల్ వచ్చేసి 31 మే. ఇక లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ త్రూ ఛానల్ అనేది వర్కింగ్ అవర్ బ్యాంక్ అనేది మనకు 1/6 వరకు ఇచ్చారు. ఇక డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ టైర్ 1 వచ్చేసి మనకు ఆగస్టు 2వ తారీఖు నుంచి వెళ్ళి సెప్టెంబర్ 6వ తారీఖు వరకు నిర్వహిస్తారు. ఇక డేట్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ డిస్క్రిప్షన్ పేపర్ ఉంటుంది. ఇది మనకు 11వ నెల మనకు నవంబర్ 17, 2019లో మనకి ఎగ్జామినేషన్ అనేది సెకండ్ పేపర్ అనేది నిర్వహిస్తారు. సో ఇక మనం ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఇక శాలరీస్ చూసినట్టయితే ఈ పోస్టులకు సంబంధించి మనకు సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇన్ పే వచ్చేసి బాండ్ 7th CPC ప్రకారం మనకు బాండ్ వచ్చేసి 5,200, 20,200 గ్రేడ్ పే వచ్చేసి 1,800 గ్రేడ్ పే. సో శాలరీ గురించి మీరు విడిచిపెట్టండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబు 10వ తరగతి క్వాలిఫికేషన్ తోటి మనకు నాన్ మినిస్టీరియల్ వేరియస్ మినిస్ట్రీ డిపార్ట్మెంట్ ఆఫీస్ మనకు సెంట్రల్ గవర్నమెంట్ నాన్ మినిస్టర్ డిపార్ట్మెంట్ ఆఫీసులలో మనకు ఈ పోస్టింగ్లు అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది డిఫరెంట్ స్టేటు యూనియన్ టెరిటరీస్ అనేది మనకు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఎక్కడైనా ఈ పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆల్ ఇండియా ఓవర్లో మనకి ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చే ఛాన్స్ అనేది ఉంది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో. ఇక వేకెన్సీస్ చూసినట్టయితే వేకెన్సీ గురించి మీరు ఏం టెన్షన్ పడద్దు. వేకెన్సీస్ అనేది 10,000కు పైగా వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇప్పుడు ఇందులో అఫీషియల్ వెబ్సైట్లో వేకెన్సీస్ ఇవ్వలేదు. సో మీ యొక్క SSC అఫీషియల్ వెబ్సైట్లో క్యాండిడేట్స్ కార్నర్ అలాగే టెంటేటివ్ వేకెన్సీస్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో వేకెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ అనేది అప్డేట్ చేస్తామని మనకి ఇచ్చారు. 10,000కు పైగా పోస్టులు ఉన్నాయని మాత్రం సమాచారం ఉంది. ఇంకా నేషనాలిటీ పోస్టులకు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఇండియన్ నేషనల్స్ ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన వాళ్ళు మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఓన్లీ 10వ తరగతి క్వాలిఫికేషన్ తోటి ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ చూసినట్టయితే ఈ పోస్టులకు 2 రకాల పోస్టులు ఉంటాయి. ఇందులో ఈ 2 రకాల పోస్టులకు 2 రకాల ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే సో 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ డేట్ మన కట్ ఆఫ్ ఏజ్ డేట్ అనేది ఆగస్టు 1, 2019 వరకు కట్ ఆఫ్ ఏజ్ డేట్ నిర్వహిస్తారు. సో 2 ఆగస్టు 1994 నుంచి వెళ్ళి ఆ తర్వాత 1 ఆగస్టు 2001 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత సెకండ్ పోస్ట్ విభాగాన్ని చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకు కట్ ఆఫ్ ఏజ్ డేట్ అనేది 1/8/2019 అనేది కట్ ఆఫ్ ఏజ్. సో 2 ఆగస్టు 1992 నుంచి వెళ్ళి 1 ఆగస్టు 2000 మధ్యలో ఈ డేట్లతో సహా ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. మనకు SC, ST వాళ్ళకి 5 సంవత్సరాలు, OBC వాళ్ళకి 3 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఈ 10 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసినట్టయితే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అప్లై మీరు ఏ విధంగా ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలంటే సో ssc.nic.in అనే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే మీరు ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో నేను వీడియో చేస్తాను. సో వీడియో అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే 100 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. ఇది నెట్ బ్యాంకింగ్ ద్వారా భీమ్ UPI నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ద్వారా మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అయితే షెడ్యూల్ క్యాస్ట్ SC, ST పర్సన్ విత్ డిజబిలిటీ PW అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ ఆర్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ ద పేమెంట్ ఆఫ్ ఫీ. సో వాళ్ళకి ఎటువంటి ఫీ అనేది కట్టన అవసరం లేదు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 100 రూపాయల ఫీజు అనేది కట్టచ్చు.
మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటుందో కూడా మనకి ఇచ్చారు. ఇక్కడ సౌత్రన్ రీజియన్ సంబంధించి చూసినట్టయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పుడుచ్చేరి, చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలం, తిరుచపల్లి, తిరునెల్వేలి, వెల్లూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్. మనకు సో సౌత్రన్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, పుడుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ ఈ సెంటర్లలో ఎగ్జామినేషన్ అనేది మనకు నిర్వహించడం జరుగుతుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనకు సెలక్షన్ ప్రాసెస్ మనకు సో ఫస్ట్ పేపర్ 1, పేపర్ 2 రెండు నిర్వహిస్తారు. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తోటి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేస్తారు. ఇక పేపర్ 1 అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, కంప్యూటర్ CBT ఉంటుంది. సో దీంట్లో మనం చూసినట్టయితే సో మనకి ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 6 వరకు మనకు నిర్వహిస్తున్నారు. దీంట్లో 4 విభాగాలు ఉన్నాయి. ఒకటి జనరల్ ఇంగ్లీష్కి 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్ ఉంటాయి. ఆ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్కి 25 మార్కులు ఉంటాయి. ఆ తర్వాత న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్ ఉంటాయి. ఇక 4th వచ్చేసి జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్కి 25 మార్క్స్ ఉంటాయి. 90 మినిట్స్లో మనకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్ ఉంటారో వాళ్ళకి 120 నిమిషాలు అనేది టైం అనేది ఇస్తారు. సో మనకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. 0.24 అంటే 4 క్వశ్చన్స్ మనం రాంగ్ ఆన్సర్ చేసినట్టయితే మనం ఒక్కొక్క మార్కును కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇక ఈ పోస్ట్లో మనకి ఎగ్జామినేషన్ మనకు పేపర్ 1 వచ్చేసి ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజ్లో 2 లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మనకు కరెక్ట్గా ద క్వశ్చన్స్ విల్ బి సే బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందని చెప్పి ఇచ్చారు. పేపర్ 2 డిస్క్రిప్షన్ టెస్ట్ అనేది ఉంటుంది. సో షార్ట్ ఎస్ఐ లెటర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ ఎనీ లాంగ్వేజ్ ఇది మాత్రం మనము తెలుగులో పెట్టుకునే ఛాన్స్ అనేది ఉంది. సో పేపర్ 2 డిస్క్రిప్షన్ ఎస్ఐ రైటింగ్ అనేది మనము తెలుగు లాంగ్వేజ్లో పెట్టుకోవచ్చు. సో దీనికి 50 మార్క్స్ ఉంటాయి. సో 30 మినిట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సిలబస్కి సంబంధించిన సపరేట్ వీడియో నేను మళ్ళీ చేస్తాను. సో సిలబస్ గురించి అయిపోయాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కావాల్సిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈ సర్టిఫికేట్స్ అనేది ఒరిజినల్ తీసుకెళ్ళినట్టయితే మన డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలంటే మనం SSC అఫీషియల్ వెబ్సైట్లో ఇంతకుముందు మీరు GD కానిస్టేబుల్ కానీ CHSL కానీ ఇది ఏదైనా అప్లై చేసుకున్నప్పుడు మీ యొక్క 1 టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది కదా. సో ఆ 1 టైం రిజిస్ట్రేషన్తో మీరు మళ్ళీ ఈ పోస్ట్ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఎవరైతే ఇంతవరకు SSCలో ఎటువంటి జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళు 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. నుంచి రిలీజ్ అయిన మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ విభాగంలో అటెండర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ 10,000కు పైగా పోస్టులు ఉన్నాయి. కేవలం 10వ తరగతి క్వాలిఫికేషన్ తోటే ఆన్లైన్ అప్లికేషన్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.